ఆన్లైన్ బెట్టింగ్కు రోజురోజుకు యువకుల ప్రాణాలు బలికుంటున్నాయి. సోమవారం కామారెడ్డిలో యువకుడు బలయ్యాడు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లికి చెందిన చాకలి చింటూ ఆన్లైన్ బెట్టింగ్లో 1,30,00,000 పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చింటూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ లగ్గం పొంది ఇద్దరు చిన్నపిల్లలు, మా కూరల పిల్ల కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. మా వదిన కూడా చాలా కాదు. ఈ ప్రభుత్వము జర సహాయపడాలని, ఆర్థికంగా సహాయపడాలని. ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నారు? డబ్బులు అంటే మన 85 లక్షల దాకా ఓడగొట్టుకున్నారు. అంత కుంటూరు బయట జాగలేదు. ఇల్లు అమ్మ ఒకటి ఇల్లు ఉంది. ఆ ఇల్లు అంతా కూడా బాకీ లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మనిషికి చిందరక్క చేసి ఆయన సాగు చేయడం జరుగుతుంది. ఎంతమంది అన్నదమ్ములు? అన్నదమ్ములు ఎవరు ఒక్కడే ఉన్నాడు. ఒక చెల్లె ఉంది. చెల్లెలకు ఇంకా ఉంది. మీ పెళ్ళి అయిందా? పెళ్ళయింది. ఒక పాప, ఒక బాబు, 3 సంవత్సరాల పాప, 1.5 బాబు, చిన్న ఏజ్. అంతా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఆర్థిక సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇటువంటి వాళ్ళకి సరే, ఇటువంటి వాళ్ళకి ఎవరైనా ఇటువంటి పరిస్థితి రావాలి. ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా చిన్నప్పుడే చనిపోయింది. అది 5 సంవత్సరాల బాబు. 5 సంవత్సరాల బాబు అప్పుడు వాళ్ళ నాన్న అప్పటిదాకా ఇప్పటిదాకా తీసుకొచ్చినాక మళ్ళీ ఇప్పుడు ఈ దగ్గర వీని పరిస్థితి మళ్ళీ ఈ పిల్లలకు వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. ఇప్పుడు స్టూడెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే ఆన్లైన్ గేమ్ బంద్ చేసి మనస్ఫూర్తిగా ఏదో ఒకటి చూసుకొని మంచిగా పని చేసుకొని, శాతనైనాడు పని చేసుకొని, శాతవాడినాడు ఇచ్చుకోవాలనుకున్న సరే పర్లేదు. ఇటువంటి గేమ్లు ఆడి, విచ్చపు గేమ్లు ఆడి అన్ని ఓడగొట్టుకొని, ఆస్తులు అమ్ముకొని, ఆస్తి అమ్మిన తల్లిదండ్రులు కూడా ఇటువంటి సంఘటనలు బాగా చూసినా నేను కూడా బయట మార్కెట్లో బాగా ఉంటాను చూసినాను.